అలా ప్రిన్స్ హ్యాపీగా మంచిగా చదువుకుంటూ ఏలియన్‌తో హ్యాపీగా ఉంటాడు రోజు. అప్పుడు ఏలియన్‌కి అన్నం పెడతాడు. వాళ్ళిద్దరు కలిసి తింటారు. "ఇదేంటి అన్నము" అంటే, "భలే ఉంది. టేస్టీగా ఉందని" తింటా ఉంటది ఏలియన్. "ఇంకా భలే ఉంటాయి మా ఇంట్లో వెరైటీస్. రోజు తిందాం సరేనా" అని చెప్పి తిన్నాక ఇంకా బోట్లు కూడా తయారు చేస్తాడు. పేపర్ బోట్స్. పేపర్ బోట్స్ తయారు చేసి ఏలియన్ అందులో కూర్చోపెట్టి ఆ వాటర్‌లో ఏసి అలా ఆడిపిస్తా ఉంటాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు ఇద్దరు థ్రిల్లింగ్‌గా. వావ్! సో నైస్. నేనెప్పుడు ఇలా ఎంజాయ్ చేయలేదు అని అంటది ఏలియన్. నేను కూడా ఎప్పుడు ఇలా ఎంజాయ్ చేయలేదు. మనం మ్యారేజ్‌కెళ్దామే అక్కడ ఇంకా ఎంజాయ్ చేద్దామని ఎళ్తారు. అక్కడ ఒక వెడ్డింగ్ పార్టీలో డాన్స్ ఏస్తారు. ఇలా డాన్స్ ఏసుకుంటా కాసేపు డాన్స్ ఏస్తారనమాట. డాన్స్ వేసి, వావ్! భలే ఫన్నీగా డాన్స్ ఏస్తున్నావు ఏలియన్ అని అంటాడు. అప్పుడు ఏలియన్ కూడా ఎంజాయ్ చేస్తది. ఇలా రోజు బోట్స్‌తో ఆడుకుంటూ, మంచిగా ఎంజాయ్ చేస్తూ చాలా ఆనందంగా ఉంటాడనమాట ప్రిన్స్. అప్పుడు ప్రిన్స్ ఒకరోజు అంటాడు, "మీకు ఫ్రెండ్స్ లేరా?" అని అడుగుతాడు. "ఎందుకు లేరు? చూపిస్తా చూడు" అని పిలవగానే చాలా ఫ్లయింగ్ సాసర్స్‌లో చాలా ఏలియన్స్ వస్తాయి. "వావ్! ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా నీకు?" అని అంటాడు. "ఆ! మరేమనుకుంటున్నావు? ఇంకా చాలా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. కానీ ఇలా ఎంజాయ్ చేయలేదెప్పుడు" అని వాళ్ళ ఫ్రెండ్స్‌ని కూడా కమ్ ఆన్ అని చెప్పి అందరొస్తారు. అందరొచ్చాక అన్ని బోట్స్ తయారు చేసి ప్రిన్స్ అందరికీ ఆడిపిస్తా ఉంటాడు ఏలియన్స్ అన్నీ. మిగతా ఏలియన్స్ కూడా ఫ్రెండ్స్ అయ్యి అన్నీ ఆడుతా ఉంటాయి. "అరే! భలే ఉన్నాడు మీ ఫ్రెండ్ ప్రిన్సు. ఇక్కడ ఎందుకనే నువ్వు రావట్లేదు మా దగ్గరికి" అని అంటది. అప్పుడు ఇంక బొమ్మలు చూసి వాళ్ళ మమ్మీ అంటది, "ఇన్ని బొమ్మలు ఎక్కడియి నాన్న నీకు" అని అడుగుతది. "నాకు ఏలియన్ ఫ్రెండ్ ఇచ్చిందంటే" "ఏలియన్ ఫ్రెండా? అవెవరు? నాకు చూపిచ్చు" అంటే, "నేను టైం వచ్చినప్పుడు చూపిస్తాలే మమ్మీ నీకు. ఏలియన్ ఫ్రెండ్ నీకు కనిపించదు" అంటే వాళ్ళ మమ్మీ నవ్వుకుంటది. "చాలా బాగున్నాయి నాన్న టాయ్స్. నాకు కూడా నీ ఏలియన్ ఫ్రెండ్‌ని ఒకసారి చూపిచ్చు సరేనా" అంటది. "సరే మమ్మీ" ఇగో కంప్యూటర్ కూడా ఇచ్చింది, పెయింటింగ్స్ ఇచ్చింది, చిన్న చిన్న బాల్స్, పెయింటింగ్స్, ఇంకా రోబోస్ అన్నీ ఏదడిగితే అది ఇస్తుంది. చాక్లెట్స్ కూడా అంటే, "అవునా! సరే చాలా బాగున్నాయి నాన్న. మీ ఇద్దరు ఆడుకోండి. నీకు ఎప్పుడన్నా ఒకసారి ఏలియన్‌ని మాత్రం చూపించాలి సరేనా" అని అంటది. "సరే మమ్మీ. ఇదిగో నేను ఎంత గుడ్ బాయ్ లాగా ఉన్నానో చూడు" అంటది. ఇంకా ఏలియన్ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలిసి ఏగో చిన్న చిన్న బోట్స్‌లో తయారు చేసుకొని ఆడుతా ఉంటారు. అవి ఈవినింగ్ అయ్యాక వెళ్ళిపోతా ఉంటాయి. ఒక ఏలియన్ మాత్రం ప్రిన్స్ దగ్గరే ఉంటుంది ఎప్పుడు. అలా ఉంటూ హాయిగా ఉన్నప్పుడు ఒకరోజు ఏమవుతుందంటే ఏ ఏ ఏ బాయ్ కింద పడిపోతాడు ప్రిన్స్. అప్పుడు ప్రిన్స్ వాళ్ళ మమ్మీ వచ్చి, "ఏంటి నాన్న ఈళ్ళంతా దెబ్బ తగిలింది? ఏంటి ఏమైంది?" అంటే, "మమ్మీ నేను స్పీడ్‌గా వచ్చి దీన్ని గుద్దేశాను మమ్మీ. కార్ ఎవరిదో తెలీదు. మొత్తం క్రాష్ అయిపోయింది" అని అంటాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ చాలా వరీ అయిపోతది. "అయ్యో! ఏంటి నాన్న ఇన్ని దెబ్బలు? నాకు బాధగా ఉంది. ఇప్పుడు డ్యాడీ చూస్తే ఏమంటాడు? మన దగ్గర అసలే పైసలు లేవు. ఇయన్నీ ఇరగ్గొట్టావు. నీ కాలుకి చూడు ఎంత దెబ్బ తగిలిందో. ఎలా ఇప్పుడు నువ్వు నడవగలుగుతావా లేదా" అంటే ఏలియన్ కూడా వరీ అవుతది. అయ్యో! ప్రిన్స్ ఫ్రెండ్‌కి ఏమైంది? వాళ్ళ మమ్మీ కూడా బాధపడుతుందే. ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తా ఉంటాడు ఏలియన్ కూడా. అయితే ప్రిన్స్‌ను వాళ్ళ మమ్మీ చాలా బాధపడుతా ఉంటారు. ఇప్పుడు డ్యాడీకి ఎలా చెప్పాలి అని ఏడుస్తా ఉంటారు. అప్పుడు ఏలియన్ ఏదో ఒకటి చేయాలని ఆలోచించి, "సరే నువ్వేం భయపడకు" అని ప్రిన్స్‌కి చెప్తది. అప్పుడు ప్రిన్స్, "సరే మమ్మీ నడు ఫస్ట్ ఇంటికెళ్దాం" అని చెప్పి ఇంటికెళ్ళగానే ఏలియన్ మ్యాజిక్‌తో మొత్తం హీల్ చేసేసి ప్రిన్స్‌కి చాలా డబ్బులిస్తుంది. అయితే ఈ డబ్బులు చూసి "ఎక్కడియి నాన్న" అంటే ఏలియన్ ఫ్రెండ్ ఇచ్చాడు అనగానే వాళ్ళ మమ్మీ, డ్యాడీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నిజంగానా? మన కష్టాలన్నీ తీరిపోయాయి. అంత మంచి ఫ్రెండ్ ఇన్ని డబ్బులు మనం కూడా కొత్త కారు కొనుక్కోవచ్చు, కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు. చాలా థ్యాంక్స్ నాన్న అని కిస్ పెట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు ఏలియన్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి, "హమ్మయ్య! నా ఫ్రెండ్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు. ఆల్ సెట్" అని అనుకుంటది. ఆ తర్వాత నెక్స్ట్ ఏమైందో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం.